అలాగే మన ఆత్మమిత్రుడు అఖిలేష్ సార్ కొడుకు శ్రీనివాసన్ సార్ గారికి, అలాగే నాగరాజు సార్ గారికి, వెంకటేష్ సార్ గారికి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఎందరో మహానుభావులు అందరికీ వందనం. ఈరోజు మనం ఇక్కడ ఇంత ఆనందంగా ప్రాక్టీస్ చేసుకుంటూ మనం జీవనం చేసుకుంటూ స్టైల్గా మెడలో స్టెథోస్కోప్ వేసుకొని బండ్లు నడుపుకొని కారు నడుపుతున్నామంటే అంత ఆషామాషి కాదు. ఇలాంటి పెద్దలు సహకారం మనందరికీ లేకపోతే మనం ఒక్క నిమిషం కూడా ప్రాక్టీస్ చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం అనుకుంటున్నాం మనం సొంతంగా నేను నేర్చుకున్నాను, నేను ఇక్కడ కూర్చొని మెడలో స్టెథోస్కోప్ వేసుకుని స్టైల్లో ఫోటో దింపి ఆ ఫోటోనే మనము వినియోగిస్తూ లేకపోతే ఫేస్బుక్లో పెట్టుకుంటూ చేసుకుంటున్నా కూడా ప్రభుత్వాలకు అన్నీ తెలుసు. సెలైన్ వేయించినా సూది చేసినా తప్పుకొని గత 10 సంవత్సరాలుగా ఫుల్గా డాక్టర్లు పెట్టుకోకూడదని ఫుల్ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ప్రతి ఒక్క ప్రజలకు తెలుసు, డాక్టర్లకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. అయినా కూడా ఇలాంటి మహనీయులు వైద్యులు సార్, మన మధ్యరెడ్డి సార్ అయితే ఇప్పుడు గారు దాదాపు ఒక 50-60 సంవత్సరాల నుంచి అప్పుడు పిఎంపీగా విజయవాడ నుంచి సర్టిఫికేట్ తెప్పించి అనేక మంది పిఎంపీలుగా తయారు చేసి గ్రామీణ వైద్యులుగా తయారు చేసినటువంటి ఘనత మన శ్రీ సార్ వాళ్ళ నాన్నగారిది. అటువంటి మహనీయులు లేకపోతే మనం ఇక్కడ చేసేవాళ్ళం కాదు. మన పూర్వం మన చేసిన వాళ్ళు తినడానికి తిండి లేక నివసించడానికి కూడా సరైన వసతి లేనటువంటి పరిస్థితిలో స్వాతంత్రం రాక కొన్ని కోట్ల మంది ప్రాణత్యాగాలు చేస్తేనే మనకు స్వాతంత్రం వచ్చింది. ఆ తరుణంలో శాస్త్రవేత్తలు నువ్వు ఇచ్చే మందులన్నీ నువ్వు కనుక్కునేవి కాదు. నువ్వు ఊకే మనం ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర పోయి కనుక్కొని గుడ్డి గుర్తుగా ఒక 10 రోజులు 20 రోజులు నెలలో 2 నెలలో కనుక్కొని ఆ మందు దీనికి పనిచేస్తుందని తెలుసు. కానీ కాంట్రా ఇండికేషన్ మనకు తెలియదు. కాంట్రా ఇండికేషన్ తెలిస్తే మనం వైద్యమే చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి మనం ఎందుకు సమాజానికి కాస్త సహాయ సహకారాలు చేస్తూ ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను. ఇటువంటి సార్ గోవిందరెడ్డి సార్ అయితే ఆయన పన్నులు పెట్టి ఒక పెద్ద పద్మచంద్ర హాస్పిటల్ అంటే కర్నూలు జిల్లాలోనే కాదు మన రాయలసీమలోనే ఒక పేరు ప్రతిష్ట కలిగినటువంటి డాక్టర్గా హాస్పిటల్గా చెందినది. అటువంటి తరుణంలో అప్పటి నుంచి కూడా ఆర్ఎంపీలకు ఎంతో చేదోడు వాదోడుగా ఐఎంపీలతో పెద్ద డాక్టర్లతో కూడా వ్యతిరేకించి కూడా ఆయన భయపడకుండా మనకు సపోర్ట్ ఇస్తూ ముందుకు నడిపించినటువంటి మహనీయులకి మనం కాస్త సహకారాలు అందించుకుంటూ ముందుకు పోవాలి. ఎందుకంటే మన వైద్య విజ్ఞానాన్ని కూడా అందించినటువంటి మహనీయులు మనందరికీ జిల్లాలోనే కాదు మన రాష్ట్రంలోనే ఇతర రాష్ట్రాలు మన దేశంలో అందరు ఆర్ఎంపీలందరికీ వైద్యం పరిమితులు ఏం చేయాలి, మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది కూడా సార్ చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రభుత్వానికి అనుసంధానంగా ప్రభుత్వ అధికారులతో కూడా చర్చించి ఎటువంటి సమస్య వచ్చినా కూడా జీఎంహెచ్ఓ సార్లతో అయితే ప్రభుత్వ అధికారులతో మాట్లాడి మన గురించి చర్చించి ప్రభుత్వ సీఎం సార్లతో కూడా మాట్లాడుతున్నారు. అటువంటి ఆయన పన్నులు ఇచ్చి పెట్టుకొని ట్రైన్లో ఆయన వెహికల్తో కాకుండా ట్రైన్లో కూడా కొన్ని వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి చేసినటువంటి సార్ గారిని మనం జీవితాంతం నచ్చలేసుకోవాలి. మనం ఇక్కడ స్టెథోస్కోప్ వేసుకొని అంత ఆనందంగా స్టైల్గా మనం వైద్యం చేసుకుంటూ జోన్లో డబ్బులు వేసుకుంటున్నామంటే ఆశామాసిగా మన తల్లిదండ్రులు పుణ్యంతో పాటు ఇటువంటి మన సంఘానికి సేవ చేసేటువంటి మహనీయులు లీడర్స్ అయితేనే అందరూ ఎందరో మహనీయులు. మన సీఎం సార్ అయితే అంత వాళ్ళ ఇంగ్లీష్ పెట్టి కూడా రెడ్ క్రాస్ ఒక సంస్థకు చైర్మన్గా ఉంటూ గోవిందరెడ్డి సార్ గారు గత 20-30 సంవత్సరాలుగా చైర్మన్గా ఉంటూ దాన్ని బ్యాక్బోన్గా ఉంటూ ఆ సంస్థను మనకు అనుసంధానం చేస్తూ మనల్ని సమాజంలో సేవా భాగానికి ముందు కల్పించినటువంటి మహనీయులు. కాబట్టి మనం ఏం చేయాలి, సమాజానికి అనుగుణంగా మనం ముందు పోవాలి. సమాజంలో శాస్త్రవేత్తలకు అనుకున్నటువంటి మందులు మనం కాస్తో బ్రతుకుతున్నాం. కాబట్టి సంఘ సంస్కర్తలు రాజా రామ్మోహన్ రాయ్, సావిత్రిబాయి పూలే ఇటువంటి మహనీయులు అందరూ మన కోసం చైతన్యం చేశారు. అప్పుడు మూఢనమ్మకాల అంతరాలు వేసుకొని రకరకాలుగా చేసేటువంటి పరిస్థితుల్ని మనం నిర్మూలించి వైద్యం చేయించుకొని బాగు చేయాలనేటువంటి అనుకున్నటువంటి సంఘ సంస్కర్తలు వీళ్ళంతా లేకుంటే మనం లేదు. అదే కాకుండా ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మన చేతిన వాళ్ళు 100 సంవత్సరాలు బతికేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మనం అనుకోవచ్చు నా దగ్గర కారు ఉంది, డబ్బులు ఉన్నాయి అనుకుంటే పొరపాటు. వాతావరణ కాలుష్యంతో విపరీతమైన కల్తీ ఆహారం, వాతావరణ కాలుష్యంతో విపరీతమైన అనారోగ్యం బారిపడుతున్నాం. 100 సంవత్సరాలు బతికే వాళ్ళు 70కి 80కి 60కి పడిపోతున్నారు. యువకులు కూడా పెళ్లిళ్ళలోనూ టీ దాక్కుంటా ప్రయాణంలోనూ కుప్పకుండా చనిపోతున్నారు. వైద్యుక్తులో ఉన్నాం మనం కూడా. దానికి కారణం వాతావరణ కాలుష్యం. ఈరోజు ఎల్లోనా ప్రభావం, మళ్ళీ కరోనా వస్తుంది, యుద్ధ ప్రభావం. యుద్ధంలో ఒక ప్రపంచంలో యుద్ధం జరుగుతుందంటే మొత్తం కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా వాతావరణ కాలుష్యం అవుతుంది. కాబట్టి మన దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్లను రెడ్ క్రాస్ తరఫున ఖచ్చితంగా మనం ఒక సేవాభావాన్ని ముందుకు
తీసుకొని పోవాలి. వచ్చిన పేషెంట్ కల్లా ఒక చెట్టు నాటే విధంగా మనం అవగాహన కల్పించాలి. మనకేం పట్టింది, మన సమాజంతో ఏం పట్టింది, మనం జోరు డబ్బులు వేసుకుంటే చాలనుకుంటే మనం రాబోయే మన పిల్లలందరూ అనారోగ్యం బారిపడతారు. విపరీతంగా మనం ఎంత ఇచ్చేసుకున్నా కూడా గాలిలో ఇంకా మనం పోతున్న అపరిశుభ్రంగా ఉంటే అక్కడ చెడు గాలి మనం పీల్చినా కూడా చనిపోయేటువంటి పరిస్థితి. డాక్టర్కి అంత పట్టని రోగాలు వస్తున్నాయి. మనం వైద్య టెస్టులు కూడా ఇప్పుడు ఇక్కడ ఒక రకంగా టెస్ట్ వస్తే మళ్ళీ మరుసటి రోజు కానీ మళ్ళీ వేరే చోట పోతే టెస్టులు వేరే రకంగా వస్తున్నాయి. అంటే శరీరంలో మార్పులు చెందుతున్నాయి, బ్యాక్టీరియా వైరస్ రకరకాలుగా చెందుతున్నాయి. కాబట్టి మనం సమాజంలో సామాజిక బాధ్యతగా రెడ్ క్రాస్ తరఫున రెడ్ క్రాస్ ప్రతినిధిగా మన జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పేరు తెచ్చినటువంటి గోవిందరెడ్డి సార్ అడుగుజాడలో నడిచి రెడ్ క్రాస్లో కానీ ఎక్కడైనా సేవాభావాన్ని ఖచ్చితంగా మనం పంచుకోవాలి. సమాజంలో కొంత భాగం ఖచ్చితంగా సేవాభావాన్ని పంచుకోవాలి. వచ్చిన ప్రతి పేషెంట్ చెట్లు నాటే విధంగా ప్లాస్టిక్ వాడకుండా వాహనాలు మనం కూడా వాహనాలు ఖచ్చితంగా వారంలో ఒక రోజు వాహనం వాడకుండా మనం కూడా వేరే విధంగా ప్రభుత్వ వాహనాల్లో నడుచుకుంటూ కూడా పోయి మనం చేయాలని. ఎందుకోసం అంటే సమాజంలో మనం వృత్తి ఇది అనఫిషియల్ వృత్తిగా మనం చేసుకున్నా కూడా డబ్బులు బాగా సంపాదించుకుంటూ ఉన్నాం. సమాజానికి కూడా మనం కాంతో కూస్తూ సాయం చేయకపోతే మన పరిస్థితి కూడా రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. భూమిని కాపాడుకోకపోతే భూమి చేసే పరిణామానికి మనం తట్టుకోలేము. ఈ రోజు ఎల్లోనే వస్తుంది, వచ్చే సంవత్సరం కూడా ఇదే ప్రభావం, వర్షం రాకుండా ఉంటే కరువు ఏర్పడుతుంది, ఒకరినొకడు పీకొని తినేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఇవన్నీ ఎందుకు చర్చిస్తున్నామంటే మన రెడ్ క్రాస్ ప్రతినిధిగా మన ముందరున్నారు. ఆయన యొక్క మనోభావాలు మనం ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి పల్లెలోన ఆరోగ్య వైద్యులు ఉంటారు. మనం అందరం సమాజంగా ఖచ్చితంగా కొంత సహకారాలు ముందుకు తీసుకుంటూ ఈ వాతావరణ కాలుష్యాన్ని నివారించడంలో అయితే కల్తీ ఆహారాన్ని తినకుండా ఉండడం, మీరంతా కష్టపడి వైద్యాన్ని అందించి వాళ్ళు బాగు చేసే లోపల మళ్ళీ బయట పోయి కల్తీ ఆహారం గోపి నిండుకు తింటాం, మళ్ళీ పేపర్లలో ఆహారం తింటున్నాం, గుడికి పోతే పేపర్లోనే ప్రసాదాలు తింటున్నాం. మనం కూడా టూర్లో పోతే ఇది చేస్తున్నాం, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఈ వ్యాపార్స్లో గోల్డ్ సిల్వర్ కవర్లలో తింటున్నాం. దాంట్లో విపరీతమైన రసాయనాలు ఏర్పడి మనం ముందు అవి తింటాయి, తర్వాత మనం తింటాం. క్యాన్సర్ వస్తుంది, 10 సంవత్సరాల తర్వాత క్యాన్సర్ వస్తుంది. సార్ నేను మందు చికెన్ లేకపోతే చెడు అలవాట్లు ఏం చెప్తున్నా కూడా నాకు క్యాన్సర్ వచ్చింది. ఎట్లా వచ్చిందంటే ఈ ప్లాస్టిక్ వాతావరణ కాలుష్యంతో మొత్తం మన మెదడులోని నరాలను మొత్తం అవయవాల మీద అంతా ప్రభావం పడుతుంది. తెలియని కాదు, మీరు వైద్య వృత్తిలో ఉన్నారు కాబట్టి మనమంతా సార్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ సంవత్సరంలోనే నాకు కొంత ఈ 6 నెలల్లో